నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆటో డ్రైవర్లకి ఆదుకుంటామని చెప్పడం జరిగింది. సో మరి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని చెప్పడం కూడా జరిగింది అయితే గత ప్రచారంలో కూడా. సో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కూడా డీజిల్ ఆటోలను కూడా హైదరాబాద్లో తిరగనియను, పర్యావరణం కాలుష్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో మరి నిజంగా మరి ఆటో డ్రైవర్లు ఏమంటా ఉన్నారో, వాళ్ళ అభిప్రాయం ఏంది, మరి డీజిల్ ఆటోలని సిటీలో తిరగని మాటలకి ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అన్న నమస్తే అన్న. అన్న మరి ఏం చెప్తారే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న డీజిల్ ఆటోలని తిరగని అని అంటాడు. ఇప్పటికే ఫ్రీ బస్ పెట్టేసి మీకు ఇబ్బంది అవుతుందని మీరు చాలా మంది మధ్యలో ధర్నాలు కూడా చేసిళ్ళు. ఏం చెప్తారు మరి? డీజిల్ బండి చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే అవుట్ ఆఫ్ డీజిల్ ఇక్కడ పొగ వల్ల క్యాన్సల్. అప్పుడే బాబు పీరియడ్నే అయింది. ఇది పెట్రోల్ నడవాలి లేదా గ్యాస్ బండి నడవాలి చేసిండు బాబు. అది ఇంకా అది పోని. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మా బాధ చెప్పుకోలేనంత ఉన్నది. ఇల్లు కిరాయి ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తలేరు. వీళ్ళకు ఆటోనే సరిగా నడుపుతలేరు. మన కిరాయి ఏమి ఇస్తారు వీళ్ళు? వాళ్ళు ఇస్తలేరు. ఇంటికి పోదామంటే ఇంట్లో ఈ గిన్నెలు కొట్లాడుతున్నాయి. ఇంట్లో ఇబ్బంది. ఇప్పుడు బండి కిరాయి కట్టాలన్నా ఇబ్బంది. మళ్ళా ఇప్పుడు బండి ఇచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తుండు, కిరాయిలే నడుస్తలేదు, మీకు నాకు కిరాయి ఎడికి వెళ్ళి తెచ్చిస్తారా భయ్ మీరు అంటున్నాడు. మళ్ళీ ఇంట్లో నడుస్తలేదు. పిల్లలకు ఫీజు కట్టాలంటే ఇబ్బంది. ఎటు పోయి మేము చచ్చే తప్ప మార్గమే లేదు. బస్సులో ఇప్పుడు ఫ్రీ బస్ కూడా పెట్టిల్లు కదా, మరి దానివల్ల ఏంది పరిస్థితి? ఇబ్బంది సార్ ఇది మాకు. ఇప్పుడు ఆ లేడీస్ గ్యాంగ్ దిగురు చూడండి మీరు. అటు ఎవరు అడిగినా కానీ నవ్వుతారు వాళ్ళు. మాకు ఆధార్ కార్డు ఉంది బాబు, మేము బస్సుకి వెళ్ళిపోతాం, ఆటోలు ఏమొద్దు మాకు. ఆ మార్గం వస్తున్నది సార్. ఏంటంటే గిరాకీ వస్తుందా మీరు? అంటే పొద్దున్న నుంచి ఒక్క డ్రాప్ కొట్టినా, ఏది 150 రూపాయలు నిమ్స్ పోయినా. అప్పటి నుంచి ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, బస్సు కొరకు చూస్తున్నాం. ఆ బస్సులో 2-3 దిగుతారు, మొత్తం లేడీసే దిగుతారు. ఆ లేడీస్ నవ్వుకుంటూ పోతారు. అంతే. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే మీకు ఏమైనా ఆదుకుంటుందా? మరి 12,000 ఇస్తా అని చెప్పింది కదా సంవత్సరానికి, మరి అదేమన్నా నోటి ద్వారానే ఉన్నది సార్. అది నోటి 4కే ఉంది. అది ఇంతవరకు మాకైతే ఏ రూపాయి చెందలేదు. అసలు అవి ఇవ్వకుండా పర్వాలేదు, కానీ ఓలా ఊబర్ ఇది క్యాన్సర్ చేసిరనుకో మాకు గిరాకు ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు బైక్ ట్యాక్స్ పీరియడ్ లేదు సార్. ట్యాక్స్ పీరియడ్ లేకుండా కానీ అది నడుస్తున్నది. మరి అటు డ్యూటీ చేసుకుంటున్నట్టు ఇంట్లోకి వెళ్ళి 1 గంట 2 గంటల ముందుకు వెళ్ళి వచ్చేస్తుండు. అటు డ్యూటీ చేసుకుంటుండు, ఇటు మా పొట్టన కొడుతుండు. అదొకటి. 1,00,000 రూపాయల జీతం 50,000 జీతం ఎత్తుకొని లేడీస్ డ్యూటీ ఎక్కుంటా ఆధార్ కార్డు మీద డ్యూటీ తిరుగుతుంది. ఎవరికి ఏం లాభం ఇది? మంచిగా ఒక చేయాలనుకుంటే చదువుకున్న స్టూడెంట్లకు బస్ పాసి, 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు ఫ్రీ చేయి. కానీ చేసి మొత్తం మాన్యతనే రుత్తావు నువ్వు. నీదేం పోతా రాజు కూర్చుగా కూర్చున్నావు నువ్వు ఆడపై. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగినాయి. మళ్ళీ 2 సార్లు పెరిగింది ఇప్పుడు మాకు పెట్రోల్ గ్యాస్. మళ్ళీ గ్యాస్ పెరిగింది. మన ఫస్ట్ వచ్చిందంటే పెరుగుతూనే ఉంటది, డౌన్ గానే కాదు. ఏం చెప్తారు మరి ఇప్పుడు ప్రభుత్వానికి? ఒకవేళ మీరు అడిగేది ఏంది? ఊబర్ తీసిరనుకో మా బతుకు కొద్దిగా దారిన పడ్డది. మళ్ళీ బైకులు ఒకటి. ఈ బైకులు అయితే మా పానం తినేస్తున్నది. సింగిల్ కస్టమర్ ఏడికి పోయినా కానీ చెయ్యనే ఊపేది. ఇంతకు ముందు ఏ గల్లీలా ఏ రూట్లో పోయినా కానీ ఎవరో ఒకరు దొరికేది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, ఇంటి ముందర పోయి బండి ఆగుతున్నది ఎనీ టైం. సో అంటే ఇప్పుడు దీని వల్ల మీకైతే లాస్ అవుతుంది. సో ప్రభుత్వాన్ని తీసేయాలంటారు. చాలా సార్. మేము కనీసం ఇల్లు కూడా గడుస్తలేదు మాకు. కిలో బియ్యం 100 రూపాయలు తీసుకుంటే ఆడ ఏం వస్తలేదు. ఇప్పుడు డీజిల్ ఆటోలని హైదరాబాద్ లో తిరగనీయమని చెప్పేసి అంటా ఉంది ప్రభుత్వం. మరి దానివల్ల మీకు అంటే నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుంది అంటున్నారు? అది సిటీలోకి వెళ్ళి డీజిల్ బండి తీసేస్తే మంచిదే. అది కాలుష్యం ఒకటి, అది సిటీ పర్మిట్ లేదు. మళ్ళీ అవుట్ ఆఫ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ నడుపుకుంటారు. ఇప్పుడు ఊళ్ళో ఏం చేస్తారు సార్? ఊళ్ళో కూడా దిక్కు లేదు. ఇంకోటి మార్గం, వాళ్ళు కూడా సిటీలో పడ్డారు. ఇంకా ఊర్లలో బైక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 2 రోజులు 3 రోజులు ఉంటారు, బైక్ మీద కొట్టుకుని వెళ్ళిపోతారు. వాడు దొంగనా దొరనా అని ఏం కనిపెడతలేరు. అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే ఈ నిర్ణయం మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? డీజిల్ బండి ఇడిచిపెట్టండి, కానీ ఇది మా పరిస్థితి.